గ్రూప్ స్టేజ్లో గుజరాత్తో జరిగిన 2 మ్యాచ్ల్లో దాదాపు గెలుపు అంచుల వరకు వచ్చి చివర్లో సోఫీ డివైన్ వేసిన మ్యాజికల్ ఓవర్లతో 4-3 రన్స్ తేడాతో ఓడిపోయింది ఢిల్లీ. ఆ 2 ఓటములకి ఎలిమినేటర్లో రివెంజ్ తీర్చుకోవడమే కాకుండా ఫైనల్లోకి గ్రేట్ ఎంట్రీ ఇచ్చింది. గుజరాత్ని 168 రన్స్కే రిస్ట్రిక్ట్ చేయడంతో పాటు ఆ టార్గెట్ని ఏకంగా 15.4 ఓవర్లలోనే చేస్ చేసేయడం అంటే వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లే. అసలు మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఢిల్లీ డామినెన్సే కనిపించింది. మ్యాచ్లో చేసింగ్లో అయితే ఒక్క సెకండ్ కూడా ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోతుందేమో అని ఏమాత్రం అనిపించలేదు. అంటే ఫస్ట్ బౌలర్లు రెచ్చిపోతే నెక్స్ట్ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. ఓపెనర్లు లిజల్లీ, షెఫాలి వర్మ, వీర బాదుడికి గుజరాత్ బౌలర్లు అల్లాడిపోయారు. ఆ బాదుడు చూసి మ్యాచ్ 10 ఓవర్లకే అయిపోతుందేమో, న్యూజిలాండ్పై ఇండియా రికార్డు బద్దలవుతుందేమో అనుకున్నా. బట్ అనుకోకుండా ఇద్దరు ఒకే ఓవర్లో అవుట్ కావడంతో చేజింగ్ కొంచెం స్లో అయింది. అయితే లాస్ట్లో జెమీమా పిన్ షిట్టింగ్తో మ్యాచ్ని గెలిపించేసుకుంది. ఇక ముఖ్యంగా జెమీమా కెప్టెన్సీ గురించి చెప్పుకోవాలి. క్రూషియల్ టైంలో బౌలింగ్ చేంజెస్ కానీ, బ్యాటర్కి తగ్గట్టు ఫీల్డ్ ప్లేస్మెంట్ సెట్ చేయడం కానీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇదే లెవెల్ కెప్టెన్సీ కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ఏమో టీమిండియా కెప్టెన్ కూడా కావచ్చు జెమీమా. ఇక ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ. ఇది ఢిల్లీకి వరుసగా 4th ఫైనల్. 2023 ఇనాగ్రల్ సీజన్ నుంచి ప్రతి సీజన్లో గ్రూప్ టాపర్గా ఫైనల్ చేరుతూనే ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ప్రతి ఫైనల్లో ఓడిపోతూ రన్నర్అప్తో సరిపెట్టుకుంటూ వస్తుంది. 2023లో ముంబై చేతిలో ఓడిపోయింది, 2024లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది, 2025 అంటే లాస్ట్ సీజన్లో మళ్ళీ ముంబై చేతిలోనే ఓడిపోయింది. అయితే ఈసారి మాత్రం గ్రూప్లో 3rd ప్లేస్తో సరిపెట్టుకున్న ఢిల్లీ ఎలిమినేటర్ ఆడి అక్కడ గుజరాత్ని ఓడించి ఫైనల్ చేరింది. మరి ఈసారైనా ఫైనల్లో గెలిచి కప్పు పట్టిస్తారేమో చూడాలి. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ కెప్టెన్గా జెమీమాకి ఇది ఫస్ట్ సీజన్ అండ్ ఫస్ట్ ఫైనల్ కూడా. ఒకవేళ ఫైనల్లో ఆర్సీబీని ఓడించి ఢిల్లీ ఛాంపియన్ అయితే మాత్రం ఢిల్లీకి ఫస్ట్ కప్ అందుకున్న ఆనందంతో పాటు కెప్టెన్ అయిన ఫస్ట్ సీజన్లోనే టీంకి కప్ అందించిన రికార్డు కూడా జెమీమా సొంతం చేసుకుంటుంది. అదే ఆర్సీబీ మళ్ళీ ఢిల్లీని ఓడించి ఛాంపియన్ అయితే ముంబైతో సమానంగా 2వ ట్రోఫీ అందుకుని టాప్ టీం అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో అనేది. అయితే మీ ఫేవరెట్ ఎవరు ఛాంపియన్ కావాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.